జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. చిన్న పిల్లాన్ని కూడా చూడకుండా సాడీస్ లా బిహేవ్ చేశాడు. మొక్కలో నుంచి కంటిన్యూస్ గా బ్లడ్ వస్తుంది. ఆడవారిని చిన్న పిల్లని బాధ పెట్టిన వాడు బాగుపడండి, వాడిని దేవుడే పనిష్ చేస్తాడు. ఫస్ట్ డాక్టర్ కాల్ చేయండి, హాస్పిటల్కి తీసుకురమ్మంటారేమో అడగండి. చెప్పండి మేడం. సార్, మంగకి మళ్ళీ ముక్కులో నుంచి బ్లడ్ వస్తుంది సార్, ఆగట్లేదు సార్. అవునా? ఈరోజు తను టెన్షన్ పడ్డం కానీ స్ట్రెస్ అవ్వడం కానీ జరిగిందా? అవును సార్, స్కూల్లో ఒక టీచర్ తనకి పనిష్మెంట్ ఇచ్చారు. అలాంటి పనిష్మెంట్ ఎలా ఇచ్చారు? పాప హార్ట్ పేషెంట్ అని అతనికి తెలీదా? ఇప్పుడు ఏం చేయమంటారు సార్? మీకు ఆల్రెడీ చెప్పాను, ముక్కులోంచి బ్లడ్ రావడం ఇది రెండోసారి. ఇంకోసారి ఇలా జరిగితే మీరు హోప్ వదులుకోవాల్సి ఉంటుంది. అలా అనకండి సార్, నా కూతురు నాకు కావాలి. తను నిండు 100 ఏళ్ళు బ్రతకాలి సార్. అది మీ చేతుల్లోనే ఉంది. వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాలి. నెక్స్ట్, పాపకి ఆకలి మందగించడం, తిన్నది డైజెస్ట్ కాకపోవడం, కళ్ళు తిరగడం, ఒక్కోసారి కళ్ళు కనిపించకపోవడం లాంటి సింటమ్స్ వస్తాయి. అది ఫైనల్ స్టేజ్. ఆ తర్వాత ఆపరేషన్ చేయించినా ప్రయోజనం ఉండదు. కాసేపట్లో బ్లడ్ రావడం ఆగిపోతుంది. ఇప్పుడు అడ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ చేయించడానికి మాత్రమే రండి. ఇంకేమైందండి? డాక్టర్ ఏమన్నారు? ఇంకోసారి ఇలా జరిగితే మంగ. పూర్తి ఎపిసోడ్లని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.